Hello all, let us jump into the second topic of English communication, which is known as tenses. And this presentation is from Maitha Sri Sai English Medium High School, G Konduru. So let us jump into the topic. ఈ రోజు మనం టెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. టెన్సెస్ అంటే తెలుగులో ఇన్ జనరల్ మనం భూత వర్తమాన భవిష్యత్ కాలంలో మనం ఈ గ్రామాన్ని తెలుగు గ్రామాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా తిన్నాను, తింటాను, తింటున్నాను అంటే తిన్నాను అంటే అయిపోయింది, తినేసావు. తింటున్నాను అంటే ఇప్పుడు తింటున్నావు. తింటాను అంటే ఫ్యూచర్ లో జరిగే దాని గురించి నువ్వు చెప్తున్నావు. సో ఇలానే ఎలాగైతే కాలాల గురించి తెలుగులో గ్రామర్ ఉంటుందో ఇంగ్లీష్ లో కూడా టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే దాని గురించి మనం ఆ గ్రామర్ ని ఇంగ్లీష్ లో ఎట్లా వాడతారు, ఎలా మాట్లాడతారు, పర్ఫెక్ట్ గ్రామటికల్ గా ఎట్లా అయితే కమ్యూనికేషన్ ఉంటుంది అనే దాని గురించి. ప్రెసెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి. పాస్ట్ అంటే అయిపోయిన దాని గురించి. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ లో జరగబోయే దాని గురించి, అంటే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద ప్రెసెంట్ టెన్స్. ఈ ప్రెసెంట్ టెన్స్ దేని గురించి మాట్లాడుతుంది? దట్ దిస్ టెన్స్ టాక్స్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. నౌ అంటే ఇప్పుడు, ప్రస్తుతం జరుగుతున్నది. ఆర్ వాట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ, లేదా రెగ్యులర్ గా జరిగే విషయం. అంటే ప్రస్తుతం కానీ రెగ్యులర్ గా అంటే డైలీ రొటీన్ లో జరిగే దాని గురించి కానీ చెప్పేదాన్ని ప్రెసెంట్ టెన్స్ అంటారు. ప్రెసెంట్ టెన్స్ అయినా, పాస్ట్ టెన్స్ అయినా, ఫ్యూచర్ టెన్స్ అయినా 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. వాట్ ఈస్ దట్? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ టెన్స్ పేరు ప్రెసెంట్ అనేది ముందు యాడ్ అయ్యి తర్వాత ప్రెసెంట్ సింపులా, పర్ఫెక్టా, కంటిన్యూసా, పర్ఫెక్ట్ కంటిన్యూసా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో ఉంటాయి. లిటిల్ బిట్ అంటే అంత ట్రిక్కీగా ఏముండో, టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ని ఫాలో అయితే మనం ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రెసెంట్ సింపుల్ టెన్స్, తర్వాత ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఆ తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వాట్ ఈస్ దిస్ ప్రెసెంట్ సింపుల్ టెన్స్? ప్రెసెంట్ సింపుల్ టెన్స్ దేని గురించి మాట్లాడుతుందంటే మీ రెగ్యులర్ హ్యాబిట్స్, అంటే మీ అలవాట్లు, ఫ్యాక్ట్స్, వాస్తవాలు అండ్ డైలీ రొటీన్స్, అంటే రోజువారీ జరిగే పనుల గురించి ప్రెసెంట్ సింపుల్ టెన్స్ మాట్లాడుతుంది. ఎగ్జాంపుల్, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 AM. నేను ఉదయం 7 గంటలకి బ్రేక్ఫాస్ట్ తిన్నాను. షీ ప్లేస్ ద గిటార్. తను గిటార్ ప్లే చేస్తుంది. అంటే ఆ గిటార్ ప్లే చేస్తుంది అనేది ఏంటిది? అది తన హ్యాబిట్. అది ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 AM ఏంటది? డైలీ రొటీన్. ఈ 3 గుర్తు పెట్టుకుంటే చాలు. హ్యాబిట్, ఫ్యాక్ట్స్ అండ్ డైలీ రొటీన్ కోసం వాడేదాన్ని ప్రెసెంట్ సింపుల్ టెన్స్ అంటారు. అండ్ సెంటెన్స్ యూ కెన్ ఫ్రేమ్ లైక్ షీ ప్లేస్ ద గిటార్, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 AM. ఇది ప్రెసెంట్ సింపుల్ టెన్స్. దెన్ వాట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్? యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అంటే నౌ ప్రస్తుతం, ఇప్పటికిప్పుడు జరుగుతున్న దాని గురించి, అంటే యాక్షన్ ఇప్పటికిప్పుడు జరిగే దాని గురించి చెప్పేదాన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. ఇంగ్ ఫామ్ ఉంటుంది. వర్బ్ అంటే ఏంటి? పని. రీడ్ అంటే వర్బేగా, పనేగా. రీడ్ అంటే పని కాబట్టి పనిని వర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇవి మీకు తర్వాత ఫర్దర్ వీడియోస్ లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటని తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీడ్ అంటే పని, పని అంటే వర్బ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఈ పనికి ఇంగ్ ఫామ్ గాని జత చేస్తే అది కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అని అర్థం. ఓకేనా? ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నేను నిన్ను అడిగాను, మీరేం చెప్తున్నారు నాకు? ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న పని అది. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ నౌ. నౌ జత చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇంగ్ ఫామ్ ఉంటుంది కాబట్టి. వర్బ్ కి ఇంగ్ ఫామ్ ని యాడ్ చేశారు కాబట్టి ఫర్ ష్యూర్ నౌ అనేది యాడ్ చేయనక్కర్లేదు సెంటెన్స్ ఎండింగ్ లో. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్, వాళ్ళు ఏం చేస్తున్నారు అని నేను మిమ్మల్ని అడిగితే దే ఆర్ ప్లేయింగ్ ఏ ఫుట్బాల్. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు, ఇప్పుడు ఆడుతున్నారు. ఓకే, సింపుల్ గా ముగించాలి సెంటెన్స్ ని. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. ప్లే అంటే ఏంటి? ఆడటం. అంటే వర్బ్ కి ఇంగ్ ఫామ్ జత చేశారు. ఓకే, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ సింపుల్ టెన్స్ ఇందాక చాలా సింపుల్ గా ముగిచ్చేసారు సెంటెన్స్ ని. అంటే ఫ్యాక్ట్, డైలీ రొటీన్ అండ్ హ్యాబిట్ గురించి మాట్లాడేదని ప్రెసెంట్ సింపుల్ టెన్స్ అన్నారు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సింపుల్ టిప్ ఈజ్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసి ఏం చేస్తున్నారో ఆ పనిని డిస్క్రైబ్ చేస్తే
that is called present continuous tense. Now what is present perfect tense? Present perfect tense ante used for the actions that happened sometime before now but the time is not important. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగిన దానికంటే ఒక అరగంట ముందు కానీ గంట ముందు కానీ ఆ యాక్షన్ జరిగిపోయింది. ఇక్కడ మీరు టైం మెన్షన్ చేయని అవసరం లేదు. అంటే జరిగిపోయింది కదా అంటే ఒక పూట ముందో ఒక రోజు ముందో ఒక నెల ముందో జరగటం కాదు. ఒక పూట ముందు కానీ ఒక నెల ముందు కానీ ఒక వారం క్రితం కానీ జరిగితే దానిని మీరు పాస్ట్ టెన్స్ లోకి తీసుకెళ్లొచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్ 5 minutes 1 hour ముందు జరిగితే జస్ట్ బిఫోర్ ద ప్రెసెంట్ టెన్స్ అయిపోయింది కాబట్టి దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఓకే, నౌ హౌ కెన్ యూ ఫ్రేమ్ ద సెంటెన్స్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్? ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ ని కంప్లీట్ చేశాను. ఎప్పుడు చేసావు? జస్ట్ ఇప్పుడే చేసావు. ఒక అరగంట క్రితమో గంట క్రితమో ఒక 10 నిమిషాల క్రితమో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫినిష్ అంటే ఏంటి? వర్బ్, పని, రైట్? ఇప్పుడు వర్బ్ కి ఐఎన్జి ఇంగ్ ఫామ్ రాలేదు. ఐఎన్జి ఇంగ్ ఫామ్ కనుక వస్తే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఇక్కడ ఈడి ఫామ్ ఉంది వర్బ్ కి. ఫినిషింగ్ రాకుండా ఫినిష్ కి ఈడి ఫామ్ యాడ్ అయింది. ఈడి కన్నా యాడ్ చేస్తే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని అర్థం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ విజిటెడ్ లండన్. తను లండన్ ని విజిట్ చేసింది. ఎప్పుడు? వెరీ రీసెంట్లీ. అంటే ఇప్పటికి కొంచెం ముందల, కొంచెం ఒక రోజు క్రితమో లేకపోతే ఒక గంట క్రితమో, ఇప్పుడు రీసెంట్ గా తను లండన్ ని విజిట్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దెన్ లాస్ట్ వన్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సి, ఇక్కడ మీరు కొంచెం ఆలోచిస్తే పేరులోనే ఉంది. ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ రెండు కంబైన్ చేస్తే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో హౌ కెన్ ద సెంటెన్స్ విల్ బి ఫ్రేమ్డ్ బై యూజింగ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ హ్యాపెనింగ్ నౌ. అంటే పాస్ట్ లో ఆ యాక్షన్ స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అది. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. 2 hours అనేది ఏంటి? ఇప్పుడు కాదు కదా, కొంచెం ముందు కదా, అంటే 2 గంటల ముందు కదా. ఇక్కడ ఖచ్చితంగా టైం ని మెన్షన్ చేయాలి. టైం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. 2 hours అనేది టైమ్ కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి ఆ వర్క్, ఆ వర్బ్ ఏదైతే ఉందో వర్బ్ కి ఈడి ఫామ్ రాకుండా ఇంగ్ ఫామ్ యాడ్ అయింది. ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్, ఐఎన్జి వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది. ఎప్పటి నుంచి? మరి పాస్ట్ గురించి కూడా కొంచెం డిస్క్రైబ్ చేయాలి కదా. ఆ పాస్ట్ గురించి ఎలా డిస్క్రైబ్ చేస్తావంటే ఎన్ని గంటలు, ఎంత సేపటి నుంచి అనేది మెన్షన్ చేస్తావు. 2 hours. సో ఎగ్జాంపుల్ ఈస్ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకొకటి, దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆల్ డే. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. హ్యావ్ బీన్ అనేది ఇంపార్టెంట్. వర్క్డ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోకి వెళ్తుంది. ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్లస్ కంటిన్యూస్ కాబట్టి వర్క్ కి ఈడి యాడ్ అవ్వకుండా ఐఎన్జి వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ అయ్యి దే హ్యావ్ బీన్ వర్కింగ్. మరి ఎప్పుడు? టైం మెన్షన్ చేయాలని చెప్పాను కదా. ఆల్ డేనా, హాఫ్ ఏ డేనా, 1 గంట, 2 గంటల, పలానా టైమా? ఇక్కడ ఆల్ డే అని మెన్షన్ చేశాడు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, లెట్ మీ రివ్యూ ఇట్. ప్రెసెంట్ సింపుల్ అంటే హ్యాబిట్స్, ఫ్యాక్ట్స్, డైలీ రొటీన్స్ గురించి మాట్లాడేదాన్ని ప్రెసెంట్ సింపుల్ అంటాం. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. వర్బ్ కి ఐఎన్జి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. ఏ టైం ని మీరు మెన్షన్ చేయని అవసరం లేదు. సింపుల్ గా సెంటెన్స్ ని వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసేసి ముగించేయచ్చు. అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి ఖచ్చితంగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కొంచెం సేపటి క్రితం అది అయిపోయింది కాబట్టి వర్బ్ కి ఈడి ఫామ్ జత చేయాలి. అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఖచ్చితంగా వర్బ్ కి కంటిన్యూస్ అనేది ఉంది కాబట్టి ఇంగ్ ఫామ్ యాడ్ చేసి మరి పర్ఫెక్ట్ అని తెలియటం కోసమని ఏదన్నా టైం ని అక్కడ మెన్షన్ చేయాలి సెంటెన్స్ ఎండింగ్ లో.
ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రెసెంట్ టెన్స్. సి డోంట్ బి పానిక్. ప్రెసెంట్ టెన్స్ ఎలాగైతే 4 టైప్స్ ఉందో సింపుల్ గా పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ కూడా 4 టైప్స్ ఉంటాయి. సేమ్ రూల్ ని ఫాలో చేస్తున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాస్ట్ టెన్స్. దిస్ టెన్స్ టాక్స్ అబౌట్ యాక్షన్స్ దట్ ఆల్రెడీ హ్యాపెండ్. పాస్ట్ అంటే ఏంటి? ఇంతకు ముందు జరిగిపోయింది కదా, ఆల్రెడీ హ్యాపెండ్ యాక్షన్స్ గురించి చెప్పేదాన్ని పాస్ట్ టెన్స్ అంటున్నారు. ఇక్కడ పాస్ట్ టెన్స్ కూడా మళ్ళీ సేమ్ ప్రెసెంట్ టెన్స్ లాగే 4 టైప్స్. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, సేమ్ రూల్ అప్లికబుల్ ఆల్ ద త్రీ టెన్సెస్ కి. మళ్ళీ 3, 4, 4 గా డివైడ్ అయినాయి కాబట్టి ప్రతి దానికి సేమ్ రూల్ అప్లికబుల్ అన్నమాట. సో ప్రెసెంట్ సింపుల్ ఎలా ఉంటుంది? యూజ్డ్ ఫర్ కంప్లీట్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ లో ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయిందని సింపుల్ గా చెప్తున్నాడు, సింపుల్ గా ముగిచ్చేస్తాడు. ఐ వెంట్ టు స్కూల్ ఎప్పుడు? ఎస్టర్డే. పాస్ట్ అని తెలియాలి కదా, ఎస్టర్డే. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. షీ వాచ్డ్ ఏ మూవీ. వాచ్డ్. సి ఎప్పుడైనా ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో మీరు ప్రస్తుతానికి కొంచెం సేపటికి ముందు అయినా కానీ అది సంఘటన జరిగిపోయింది కాబట్టి ఆ వర్బ్ కి ఈడి ఫామ్ యాడ్ చేశారు, రైట్? పాస్ట్ టెన్స్ లో మాత్రం కంపల్సరీ మీరు ఈడి ఫామ్, వర్బ్ కి ఈడి ఫామే ఉంచాలి. ఎందుకంటే అది ప్రెసెంట్ టెన్స్ కాదు కాబట్టి, పాస్ట్ టెన్స్ జరిగిపోయింది కనుక. సో హియర్ షీ వాచ్డ్ ఏ మూవీ. వాచ్ అనేది వర్బ్ కి ఈడి ఫామ్ యాడ్ చేసావు. సింపుల్ గా సెంటెన్స్ షీ వాచ్డ్ ఏ మూవీ అని చెప్పి ఖతం చేశారు. నెక్స్ట్ ప్రెసెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఎట్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్ టెన్స్ అంటే అయిపోయింది, కానీ పాస్ట్ టెన్స్ లో ఒక పర్టికులర్ టైంలో జరిగిపోయిన విషయాన్ని గురించి చెప్పేదాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అదేంటిది? ఐ వాజ్ రీడింగ్ ఎట్ 8 PM. 8 గంటలకి నేను చదువుతున్నాను అంటే జరిగిపోయిన యాక్షనే అది. ఎప్పుడు? అది పాస్ట్ టెన్స్ అని తెలియటం కోసమని ఐ పక్కన ఏఎం యామ్ పెట్టకుండా వాజ్ అని పెట్టావు. వాజ్ అనేది అయిపోయిన సంఘటన గురించి చెప్పేది. ఎట్ ద సేమ్ టైం 8 PM జరిగిపోయింది కదా, టైం కూడా మెన్షన్ చేశారు. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎట్ 8 PM. నెక్స్ట్ దే వర్ ప్లేయింగ్ వెన్ ఇట్ స్టార్టెడ్ ఏ రైనింగ్. వాళ్ళు ఆడుతున్నారు ఎప్పుడు? రెయిన్ స్టార్ట్ అయినప్పుడు. అంటే ఇక్కడ పర్టికులర్ టైం చెప్పలేదు, కానీ ఆ టైంకి అనుగుణంగా ఎప్పుడో రెయిన్ స్టార్ట్ అయింది అంటే ఎప్పుడో స్టార్ట్ అయింది అనే రెయిన్ ని కంపేర్ చేస్తూ రెయిన్ స్టార్ట్ అయినప్పుడు దే వర్ ప్లేయింగ్ వెన్ ఇట్ స్టార్టెడ్ ఏ రైనింగ్ అని అన్నాడు. సో నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ దట్ హ్యాపెండ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్. అంటే 2 పాస్ట్ యాక్షన్స్, ఒక పాస్ట్ యాక్షన్ జరిగింది, దానికంటే ముందు ఇంకొక పాస్ట్ యాక్షన్ కూడా కలిపి ఒకటే సెంటెన్స్ లో 2 పాస్ట్ యాక్షన్స్ కలిపితే పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ మీరు సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ లో పి ఉంది, పర్ఫెక్ట్ లో పి ఉంది, 2 పీలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా 2 పాస్ట్ యాక్షన్స్, రైట్? 2 పాస్ట్ యాక్షన్స్, 2 పీలు కలిపి ఒక సెంటెన్స్ లో ఫ్రేమ్ చేస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ ఈటింగ్ బిఫోర్ హీ అరైవ్డ్. చూసారా? ఐ హ్యాడ్ ఫినిష్డ్, ఫినిష్ ఏంటిది? వర్బ్ ఫామ్, రైట్? అరైవ్డ్ ఏంటిది? వర్బ్ ఫామే. ఫినిష్ కి ఈడి ఫామ్ యాడ్ చేశాడు, అరైవ్ కూడా ఈడి ఫామ్ యాడ్ చేశాడు. అరైవ్డ్, ఫినిష్డ్, 2 పాస్ట్ టెన్స్, రైట్? 2 పాస్ట్ టెన్స్లు కలిపి ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని ఒక సెంటెన్స్ కింద యాడ్ చేశాడు. ఐ హ్యాడ్ ఫినిష్డ్ ఈటింగ్ బిఫోర్ హీ అరైవ్డ్. అతను రాకముందే నేను తినటం కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ సెంటెన్స్, షీ హ్యాడ్ లెఫ్ట్ ద రూమ్. షీ హ్యాడ్ లెఫ్ట్ ద రూమ్ బిఫోర్ ద టీచర్ కేమ్. తను టీచర్ రూమ్ లోపలికి రాకముందే తను రూమ్ వదిలేసి వెళ్ళిపోయింది. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ కింద, పాస్ట్ టెన్స్ లో వాడతాం కాబట్టి హ్యాడ్ లెఫ్ట్ అంటే వెళ్ళిపోయింది తను. అండ్ కేమ్, కేమ్ అంటే బిఫోర్ టీచర్ కేమ్, కేమ్ కూడా పాస్ట్ టెన్స్ లోనే వాడతాం కాబట్టి 2 పాస్ట్ టెన్సెస్ కలిపి పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఫ్రేమ్ చేశారు ఇక్కడ, రైట్? అంటే ఒక్కటే సెంటెన్స్ లో 2 పాస్ట్ టెన్సెస్ గాని ఇంక్లూడ్ చేసి ఆ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. 2 పీలు అంటే 2 ఈడి ఫార్మ్స్, 2 పాస్ట్ లో జరిగిన విషయాలు ఒకే సెంటెన్స్ లో ఉంటాయి అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఈజీ మెథడ్.
నెక్స్ట్ వాట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఏం చెప్పారు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రెండు కంబైన్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇది ఎలాగా, యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్. ఇది కూడా ఆల్మోస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ లాగే ఉంటుంది. I had been studying for 2 hours when she called. పాస్ట్ కంటిన్యూస్ లో ఏం చెప్పాము, ఖచ్చితంగా టైం మెన్షన్ చేయాలని చెప్పాము, రైట్. ఇక్కడ కూడా టైం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఉండే 3 పాయింట్స్ ఏంటంటే టైం మెన్షన్ చేయాలి, రెండు పాస్ట్ లో జరిగిన విషయాల గురించి ఒకే సెంటెన్స్ లో ఫ్రేమ్ చేయాలి. అంటే రూల్ నెంబర్ 1, టైం మెన్షన్ చేయాలి, ఒక పాస్ట్ జరిగిన విషయం చెప్పాలి, రెండో విషయం కూడా పాస్ట్ లో జరిగిన విషయం చెప్పాలి. ఈ 3 కలిపితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్, హ్యాడ్ అంటే అయిపోయింది కదా. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. 2 గంటల నుంచి నేను చదువుతూనే ఉన్నాను. ఎప్పుడు, వెన్ షీ కాల్డ్, తను నన్ను పిలిచినప్పుడు. ఇంకొకటి, దే హ్యాడ్ బీన్ వాకింగ్. సి ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది, హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్ అని చెప్తుంది, బట్ కంటిన్యూస్ కాబట్టి వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేశారు. దే హ్యాడ్ బీన్ వాకింగ్, టైం మెన్షన్ చేయాలను కదా, ఫర్ అన్ అవర్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ ఏంటిది, పాస్ట్ టెన్స్ సెంటెన్స్ ఏంటిది, బిఫోర్ దే ఫౌండ్ ద బస్. వాళ్ళు బస్ స్టాప్ కనిపించక ముందే వాళ్ళు వాక్ చేస్తూ ఉన్నారు 1 hour బిఫోర్ నుంచి. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, లెట్ మీ రివ్యూ దిస్. పాస్ట్ సింపుల్ అంటే యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. సింపుల్ గా, ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, షీ వాచ్డ్ ఏ మూవీ. ఓకే, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది అయిపోయింది కానీ టైం మెన్షన్ చేస్తూ కంటిన్యూస్ గా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ వాజ్ రీడింగ్, ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూస్ అని ఎక్కడ వచ్చినా గానీ, అది పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ప్రెసెంట్ అయినా గానీ ఖచ్చితంగా వర్బ్ కి ఇంగ్ ఫామ్ అయితే ఉంటుంది. ఎక్సెప్ట్ కంటిన్యూస్ టెన్స్ లో తప్ప మిగతా ఎక్కడైనా గానీ పాస్ట్ టెన్స్ అయితే ఈడి ఫామే ఉంటుంది వర్బ్ కి. ఓకే, ఐ వాజ్ రీడింగ్ ఎట్ 8 PM. నెక్స్ట్, దే వర్ ప్లేయింగ్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. హియర్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వర్బ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, మెన్షనింగ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఆల్సో వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సింపుల్ గా 2 వర్బ్స్, 2 పాస్ట్ లో జరిగిన విషయాల గురించి జత చేస్తూ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. అండ్ 2 విషయాలకు కూడా వర్బ్స్ లో ఈడి ఫామ్ ని యాడ్ చేయాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే 2 పాస్ట్ లో జరిగిన సంఘటనల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వర్బ్స్ కి ఖచ్చితంగా ఈడి ఫామ్ యాడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇంగ్ ఫామ్ కూడా యాడ్ చేయాలి. ఒక వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి, ఒక వర్బ్ కి ఈడి ఫామ్ యాడ్ చేయాలి, బట్ నువ్వు టైం మెన్షన్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నౌ లెట్ మీ జంప్ ఇన్ టు ఫ్యూచర్ టెన్స్. ఓకే, దిస్ టెన్స్ టాక్స్ అబౌట్ ద యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ లేటర్, అంటే తర్వాత జరుగుతుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటి, ప్రెసెంట్ టెన్స్, ప్రస్తుతం జరిగింది, పాస్ట్ ఇంతకు ముందు జరిగిపోయింది, తర్వాత ఫ్యూచర్ లో జరిగే దాని గురించి ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ కూడా సేమ్ మిగతా వాటిలాగే ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఫ్యూచర్ సింపుల్ టెన్స్ అంటే ఏంటి, యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, ఫ్యూచర్ లో జరుగుతాయి. ఇక్కడ మనం బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఫ్యూచర్ టెన్స్ లో ప్రతి సెంటెన్స్ కి కూడా విల్ విల్ అనేది యాడ్ అవుతుంది. అంటే జరగబోతుంది అనే దానికి విల్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఫ్యూచర్ సింపుల్ టెన్స్ ఎగ్జాంపుల్, ఐ విల్ విజిట్ మై ఫ్రెండ్ టుమారో. ఐ విల్ విజిట్ మై ఫ్రెండ్, ఐ విజిట్ మై ఫ్రెండ్ కాదు, ఐ విల్ విజిట్ మై ఫ్రెండ్ టుమారో, నేను రేపు నా ఫ్రెండ్ ని కలుస్తాను. నెక్స్ట్, షీ విల్ స్టడీ టునైట్, ఈ రోజు నైట్ కి షీ విల్ స్టడీ, తను చదువుతుంది. విల్ ఈస్ కంపల్సరీ. ఓకే, చాలా మందికి విల్, వుడ్, కెన్, కుడ్, షల్, షుడ్ ఇట్లాంటి వాటి మీద చాలా డౌట్స్ ఉన్నాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ వెరీ సింపుల్ అండ్ క్లారిఫై.
ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి, విల్ అని బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఎక్కడైనా కంటిన్యూస్ టెన్స్ అని అనగానే అది పాస్ట్ టెన్స్ అయినా ఫ్యూచర్ టెన్స్ అయినా ప్రెసెంట్ టెన్స్ అయినా గానీ వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. ఇక్కడ కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఐ విల్ బి స్లీపింగ్ ఎట్ 11 PM. 11 PM కి ఐ విల్ బి అంటే తర్వాతే, ఫ్యూచరే. సో ఐ విల్ బి అని అన్నావు. స్లీపింగ్ పడుకుంటాను ఎప్పుడు? 11 PM. ఎప్పుడైనా కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు టైం కంపల్సరీ మెన్షన్ చేయాలి, వర్బ్ కి ఇంగ్ ఫామ్ మెయింటైన్ చేయాలి. ఈ రెండు బ్లైండ్ గా ఫాలో అవ్వాల్సిన రూల్స్. అది ఫ్యూచర్ టెన్స్ అయినా పాస్ట్ టెన్స్ అయినా ప్రెసెంట్ టెన్స్ అయినా గానీ. ఐ విల్ బి స్లీపింగ్ ఎట్ 11 PM అంటే రేపు నేను, రేపా ఎల్లుండా అనే సంగతి తర్వాత, 11 PM కి నేను పడుకుంటాను. నెక్స్ట్ దే విల్ బి ట్రావెలింగ్ నెక్స్ట్ వీక్. వాళ్ళు విల్ బి ఎందుకు? ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. ట్రావెల్డ్ కాదు, ఈడి కాదు, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కాదు కాబట్టి. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ట్రావెల్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుతున్నారు. నెక్స్ట్ టైమ్, ఈ మూడు మెయింటైన్ చేశారు కదా కంటిన్యూస్ టెన్స్ కి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ దట్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ ఫ్యూచర్ టైమ్. అంటే ఫ్యూచర్ టైం కి కొంచెం ముందుగా జరిగే యాక్షన్ ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై మండే కల్లా నేను ఫ్యూచర్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తాను. షీ విల్ హ్యావ్ లెఫ్ట్ బిఫోర్ యూ అరైవ్. నువ్వు రాక ముందలే తను వెళ్ళిపోతుంది. సో ఇది కూడా సేమ్. అక్కడ ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఖచ్చితంగా విల్ అనేది ఉండాలి. వర్బ్ కి పర్ఫెక్ట్ కాబట్టి ఈడి ఫామ్ అని ఉండాలి. ఇవి రెండు రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే కంటిన్యూస్ లో మనం చెప్పుకున్న రూల్ ఏంటి? ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం వర్బ్ కి ఐఎన్జి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. ఓకే, ఈ రెండు మెయింటైన్ చేయాలి. అండ్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండేది ఏంటంటే ఫ్యూచర్ టెన్స్ కి కొంచెం ముందుగా జరిగే యాక్షన్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఈ మూడు కలిపి రూల్ మెయింటైన్ చేస్తే ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 hours by 8 PM. 8 PM అనేది జనరల్ స్టేట్మెంట్, కంటిన్యూస్ కి వాడే టైమింగ్. 3 hours ఫర్ 3 hours అనేది పర్ఫెక్ట్ కింద వస్తుంది. అదే పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనే దాని కింద వస్తుంది. ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ వర్బ్ కి ఐఎన్జి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తారు కాబట్టి కంటిన్యూస్ రూల్ ని ఫాలో అవుతుంది అనమాట. ఓకే, సో కంటిన్యూస్ రూల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? స్టడీ ప్లస్ ఇంగ్ ఫామ్. స్టడీయింగ్ బై 8 PM టైమ్ కంటిన్యూస్ ఫర్ 3 hours అంటే ఫ్యూచర్ కి కొంచెం ముందు కదా 3 hours. నెక్స్ట్ దే విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 10 years బై నెక్స్ట్ మంత్. ఇక్కడ కూడా అంతే, 10 years బై నెక్స్ట్ మంత్. ఇది పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వర్క్ కి ఐఎన్జి ఇంగ్ ఫామ్ ఉంది, నాట్ ఈడి ఫామ్. ఓకే, ఇప్పుడు సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అది ప్రెసెంట్ టెన్సా పాస్ట్ టెన్సా పర్ఫెక్ట్ టెన్సా అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రెసెంట్ టెన్స్ అయితే గనక స్టడీయింగ్ ఇంగ్ ఫామ్ ఉంటుంది, పాస్ట్ టెన్స్ అయితే గనక ఈడి ఫామ్ ఉంటుంది వర్బ్ కి సింపుల్ గా. ఒకవేళ ఫ్యూచర్ టెన్స్ అయితే కనుక ఐ విల్ అని ఉంటుంది, ఐ విల్ డూ దట్ వర్క్, ఐ విల్ అని ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ కంటిన్యూస్ టెన్స్ అంటే కనుక పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ప్రెసెంట్ అయినా కానీ ఒకవేళ కంటిన్యూస్ గానీ అయితే మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ అంటే రెండు. ఒకటి, టైం మెన్షనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రూల్ నెంబర్ 2, వర్బ్ కి ఐఎన్జి ఫామ్ కంపల్సరీ యాడ్ చేయాల్సిందే. నెక్స్ట్ పర్ఫెక్ట్, అది ఫ్యూచర్ అయినా ప్రెసెంట్ అయినా పాస్ట్ అయినా కానీ పర్ఫెక్ట్ టెన్స్ కి వాడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈడి ఫామ్ ఉంటుంది, వర్బ్ కి ఈడి ఫామ్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి ఏంటంటే ఒక టైం, ఇందాకట్లాగే కంటిన్యూస్ కి మెయింటైన్ చేసినట్టు ఒక టైం మెయింటెనెన్స్ ఉంటుంది, టైం ని మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వర్బ్ కి ఐఎన్జి ఇంగ్ ఫామ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం బిఫోర్ కొంత సమయానికి ముందు ఈ యాక్షన్ జరిగింది అని ఏదైనా ఒక పాస్ట్ టెన్స్ ని కానీ
ఒక ఫ్యూచర్ టెన్స్ కానీ ఆ యాక్షన్ కి లింక్ చేయాలన్నమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టెన్సెస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వాయిసెస్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ గురించి నేర్చుకుందాము. మనకి ఈ ఇంగ్లీష్ గ్రామర్ లో మేజర్ గా వర్డ్స్, రెగ్యులర్ గా మనం యూజ్ చేసే వర్డ్స్ ఒకాబులరీ తెలిసి ఉండాలి. ఎక్కువగా మన ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం కూడా టెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో టెన్సెస్ అనేవి చాలా కాన్షియస్ గా నేర్చుకోవాలి. అండ్ వర్బ్ ఫార్మ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టెన్స్ అప్పుడు, అంటే ఏ టైం అప్పుడు, పాస్ట్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో, ప్రెసెంట్ టెన్స్ లో ఎలాంటి వర్బ్, ఈడి ఫామ్ వాడాలా, ఐఎన్జి ఇంగ్ ఫామ్ వాడాలా, టైం మెయింటైన్ చేయాలా, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే చాలా డీప్ అన్నమాట. ఇదంతా లేకుండా ఇందాక నేను చెప్పినట్టుగా చిన్న చిన్న రూల్స్ గుర్తుపెట్టుకొని టెన్సెస్ కానీ మన రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేస్తే టెన్సెస్ విల్ బి వెరీ మచ్ ఈజీ. అండ్ ఆర్టికల్స్ నేను చెప్పాను కదా, ఆర్టికల్స్ కూడా గ్రామటికల్ గా మిస్టేక్స్ లేకుండా చెప్పిన సింపుల్ టిప్స్ ని కానీ యూజ్ చేస్తే ఆర్టికల్స్ కూడా బాగా మాట్లాడగలుగుతారు, బాగా యూజ్ చేయగలుగుతారు. అండ్ వాయిసెస్ గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ రిమైనింగ్ ఇంకేమున్నాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మేజర్ గా వర్బ్ అంటే పనికి సంబంధించింది. సో వర్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వర్బ్స్ లో కూడా మోడ్యులర్ వర్బ్స్ ఉంటాయి అన్నమాట, అవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ వొకాబులరీ. ఆఫ్టర్ ఆల్ దీస్ 6 videos you will be very 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 perfect in English. Trust me, you will be very much perfect in English. ఈ 6 videos మాత్రం తప్పకుండా వాచ్ చేయండి, చూడండి, నేర్చుకోండి. ఇంగ్లీష్ లో మీరు పర్ఫెక్ట్ అవుతారు. నాట్ నెసెసర్లీ 30 days or 60 days. It requires only 6 days. With your consciousness and concentration, stay tuned. Please do like, share and subscribe.